రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ముఖ్యంగా ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి అనేది మామిడిలో మనకు కీలకమైన దశ. ఈ దశలో మనకు త్రిప్స్ అనేది కానీ, తేనెమంచు పురుగు కానీ, పిండి నల్లి కానీ, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిందండి ఓ పురుగు మార్కెట్లోకి. ప్రస్తుతం ఏపీలో మనకు ఇది మనకు నిద్ర లేకుండా చేస్తుందండి. దాన్ని మ్యాంగో లూపర్స్ అని అంటారు. మనకు ముఖ్యంగా గమనించినట్లయితే ఆ పురుగు ఏం చేస్తుందంటే ఇలా మనకు ఇలా పూతని చూపిస్తారు. ఇలా పూతను అనేది మనకు గూడు కట్టేసి ఈ పిందెలు చిన్న చిన్న పిందెలు అనేది మనకు తినేసి నాశనం చేస్తుందండి ఈ మామిడి పురుగు అయితే. బట్ ఏంటంటే ఈ పురుగు అనేది ఉధృతి ఎక్కువగా ఉందండి. మన రాయలసీమ ప్రాంతాల్లో కానీ ఏ ప్రాంతాల్లో అయినా కూడా ఈ పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉంది. కావున మనం ఇప్పుడు గమనించినట్లయితే ఈ పురుగు కానీ, అలాగే త్రిప్స్ కానీ, అలాగే తేనెమంచి పురుగు గమనించినట్లయితే ఇలా మనకు తేనె లాంటి పదార్థం అంటే పూతను, అలాగే ఇలా ఆకుల మీద మనకు తేనె వంటి పదార్థం కనబడుతుందండి. ముఖ్యంగా ఈ తేనెమంచి పురుగు అయితే మనకు గమనించినట్లయితే ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో మందులు ఉన్నాయండి. మామిడి చెట్టు రైతులు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నేను జనవరి, ఫిబ్రవరి, మార్చి అలాగే ఈ టైంలో మనకు పూత దీంట్లో 3 దశలు ఉంటాయండి. మామిడిలో మనకు ఫస్ట్ పెద్ద పిండి ఉంటుంది, తర్వాత చిన్న బఠానీ, అలాగే పూత కూడా 3 సార్లు మనకు పూత పిండి వస్తుంది. ఎందుకంటే ఇలా రావడం వల్ల మన మార్కెట్లో ఒక రేట్లు మనకు, అలాగే మనకు అధిక దిగుబడి సాధించడానికి, అలాగే అధిక దిగుబడి రావడానికి, అధిక లాభం రావడానికి మనకు 3 దశలు వస్తుందండి పూత. ఒకటండి, ప్రతి ఒక్క మామిడి రైతుకి చెప్తాను, కల్తర్ అనేది ఎప్పటికీ పోసుకోవద్దు. ఈవెన్ 10 నుంచి 15 సంవత్సరాల పైన చెట్లకు 5 లేదా 6 ml వరకు పోసుకోవాలి. ప్రస్తుతం మీరు రైతులు మనకు వ్యాపారస్తులకు ఇవ్వడం వల్ల, ఆ కల్తర్ పోయడం వల్ల మామిడి చెట్లలో చాలా దారుణమైన పరిస్థితికి వస్తున్నాయండి. 15 ఏళ్ళుగా 30 ఏళ్ళు కాసే చెట్లే మనకు 15 ఏళ్ళ వరకు మనం నాశనం అయిపోతున్నాయి. దయచేసి ప్రతి ఒక్క మామిడి రైతు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఓకే, ఇంకా మన పెస్ట్లోకి వస్తే త్రిప్స్ అండి. మనం గమనించినట్లయితే బ్లాక్ త్రిప్స్ అంటారు, నల్ల తామర పురుగులు అని అంటారు. ఈ నల్ల తామర పురుగులు అలాగే ఈ త్రిప్స్ మామూలు తెల్లగా ఉంటాయండి. అవి కూడా అంతే అండి. ఈ బ్లాక్ త్రిప్స్ ఏం చేస్తాయంటే ముఖ్యంగా ఇవి పూతలోకి పోయేసి పూతలో ఇవి రసాన్ని బాగా పీల్చడం వల్ల ఆ పూత అనేది మనకు డ్రాపింగ్ అవుతుంది. ముఖ్యంగా ఈ త్రిప్స్ అనేది గుడ్లు మనకు ఇట్లా చెట్ల కింద పెడతాయండి. కావున మనము ఎప్పుడైనా సరే ఈ చెట్ల కిందలోనే మనం క్లోరోపైరిఫాస్ డస్ట్ అనేది మనం వేసుకోవాలా. ముఖ్యంగా మీకు ఇంకోటి అండి, ఈ తేనె లాంటి పదార్థాన్ని, ఈ తేనె లాంటి ఇలా పదార్థాన్ని మనము ఈ తేనెమంచి పురుగు వల్ల వస్తుంది. అసలు ఈ తేనెమంచి పురుగు అనేది ఎలా మనకు అటాక్ చేస్తుందన్నది తెలుసుకుందాం. అలాగే ఇది పూతలేని టైంలో ఎక్కడ నివసిస్తున్నారు అది కూడా చూపిస్తాను. దయచేసి మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే అలాగే మామిడి రైతులకు కూడా వీడియోని షేర్ చేయండి. ఓకే, ఈ తేనెమంచి పురుగు అనేది మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని 30 నుంచి 40 రోజుల్లో దాని చక్రం ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పచ్చి పూత లేదా ఎర్ర పూత అంటారు కదండి, ఆ దశలో మనకు అది పూతలోకి మీకు చూపిస్తానండి. తేనెమంచి పురుగు అనేది ముఖ్యంగా మనకి ఇట్లా పూతల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పూత అనేది మనకు ముఖ్యంగా గమనించినట్లయితే ఈ పూత అనేది మనకు బాగా రసవంతంగా ఉంటుంది. కాబట్టి ఈ తేనెమంచి పురుగు గుంపులుగా ఆ పుష్పాల మీద, అదే పువ్వు మీద చేరి అవి తన సంతతి పెంచుకొని, అలాగే అవి రసాన్ని పీల్చడం వల్ల పూత కూడా డ్రాపింగ్ అవుతుంది. అవి తేనె లాంటి పదార్థాన్ని స్రవిస్తాయండి. ఈ తేనె లాంటి పదార్థాన్ని స్రవించడం వల్ల ఆ తేనె పదార్థం దీని మీద మనకు ముఖ్యంగా గమనించినట్లయితే ఆకులో చూసినట్లయితే ఈ ఆకు మీద తేమ ఉంటుంది కదా, దీని మీద మనకు శిలీంధ్రాలు, ఫంగస్ జరిగి బూడిద లాంటి ఏర్పడుతుందండి. ఈ బూడిద లాంటి ఏర్పడడం వల్ల మనకు కింద డ్రాపింగ్ ఉంటుంది. అలాగే కాయ మీద రాతి మంగు అని అంటారండి, కాయ మంగుగా కనబడుతుంది. కావున ఈ ఎటువంటి మందులు స్ప్రే చేద్దాం ఈ దీనికి తేనెమంచి పురుగుని గమనించినట్లయితే, ఒకవేళ ఫస్ట్లో ఎర్లీగా మనకు తక్కువగా బెడదగా ఉన్నప్పుడు లేదా అడ్వాన్స్గానే స్ప్రే చేసుకోవాలనుకుంటే థయోమిథాక్సిమం మన మార్కెట్లో దొరుకుతుందండి. 0.3 గ్రామ్ పర్ లీటర్ నీటికి. అలాగే దాంట్లోకి ఇలా మనకు మంగుగా రాకోకుండా ఎక్సోకొనజాల్ లేదా థైఫైనైట్ మిథైల్ రోకో అంటారండి, 2 గ్రామ్ పర్ లీటర్. అలాగే ఒకవేళ ఎక్సోకొనజాల్ అయితే 2 ml కాంటాప్లస్ అంటారు, 2 ml లీటర్ నీటికి కలిపి మిక్సింగ్ స్ప్రే చేయడం వల్ల అది లైట్గా స్టార్టింగ్ స్టేజ్లో ఆ మందుని స్ప్రే చేసుకుంటే పూర్తిగా కంట్రోల్ అవుతుంది. ఒకవేళ ఎక్కువ ఉధృతిగా ఉన్నప్పుడు ఇది తేనెమంచి పురుగు అనేది ఒక లక్షణం కలిగి ఉంటుందండి. ఈ తేనెమంచి పురుగు ఎప్పుడైనా సరే ఎగిరే గుణం కలిగి ఉంటుంది. ఇది చాలా తెలివైందండి. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే మనం చెట్లలో పోతే దాక్కోవడానికి ట్రై చేస్తాయి. కావున ఈ తేనెమంచి పురుగు 100%గా బాగా రిజల్ట్ చేసేదంటే టాలుస్టార్ ప్లస్ FMC వాళ్ళు 2 ml లీటర్ నీటికి, అలాగే
సొలోమాన్ 2 ml per లీటర్ నీటికి దాంట్లో గమ్ వేసుకొని ఏదో ఒక శాప్ కానీ బావిస్టాని కానీ రోకో కానీ ఈ 3 ఫంగిసైడ్లు ఏదో ఒకటి మనం కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల 100%గా ఈ తేనె మంచి పురుగు మనం పూర్తిగా నివారించుకోవచ్చు. మీకు ఇంకోటి తేనె మంచి పురుగు అనేది ఎక్కడ నివసిస్తుందని చూపిస్తారండి. మనకి ఎప్పుడైనా సరే మనకు పూత కాయలు కటింగ్ అయిపోయిన వెంటనే ఈ తేనె మంచి పురుగులు ఎప్పుడైనా సరే ఇలా బెరడ్లో మనం గమనించినట్లయితే ఈ బెరడ్ లోపల నివసిస్తాయండి. ఎప్పుడైనా సరే ఈ బెరడ్ లోపల నివసిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మన పూత వస్తుందో అప్పుడు అవి ఇంట్రెస్ట్ యాక్టివ్గా ఉండేసి మనకు పైకి రావడానికి ఆస్కారం పూత రావడానికి ఆస్కారంగా ఉంటుందండి. ఓకే, ఈరోజు తేనె మంచి చెప్పాను, అలాగే మీకు బ్లాక్ థ్రిప్స్ గురించి కూడా చెప్పాను. ఓకే సార్, ఇప్పుడు కొత్తగా పురుగు వచ్చింది మార్కెట్లోకి, దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇక్కడ గూడు కట్టింది కదండి పురుగు, ఇలా గూడు కడుతుందండి. ఆ పురుగు అనేది మన లూపర్స్ అంటారు. ఇవి మనకు మామిడి పిందెలు, చిన్న పిందెలు ఉన్నప్పుడు బఠానీ సైజులు ఉన్న పిందెలు కూడా తినేయడానికి ఆస్కారంగా ఉంటుంది. దయచేసి దానికి ఎలా మందులు స్ప్రే చేసుకోవాలి ఆ పురుగు కంటే నోవలురాన్ అనేది ఒకటి వస్తుందండి. నోవలురాన్ 2 ml లీటర్ నీటికి, లేదా ఇండాక్సికార్బ్ 1.5 to 2 ml లీటర్ వేసుకోవాలి. లేదనుకుంటే ఎమాక్టిన్ బెంజోయిట్ 0.5 grams per లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల ఆ పురుగును గుర్తించవచ్చు. ఓకే సార్, ఇవన్నీ చెప్తున్నారు రైటే. పిండి నల్లి, ముఖ్యంగా మిల్లీ బగ్ అంటారండి, చూపిస్తాను. మిల్లీ బగ్ అంటారు, లేదా పిండి నల్లి అంటారండి మ్యాంగోలో. ముఖ్యంగా ఇది మన కాయ పక్వానికి వచ్చినప్పుడు మనకు గమనించవచ్చు. ఎప్పుడైనా సరే మనకు ఆ మిల్లీ బగ్ అనేది ఇక్కడ ఇలా తొటిమి దగ్గర ఎక్కువగా చేరుకొని తన ఉధృతి ఎక్కువగా పెంచుకొని అవి రసాన్ని పీల్చడం వల్ల మనకు కాయలు కూడా చాలా డ్యామేజ్ అయ్యే ఆస్కారంగా ఉంటుంది. కావున దయచేసి దానికి మనం ఎలా ట్రీట్మెంట్ చేయాలి పిండి నల్లి కానీ, పిండి నల్లిని చంపే మందులు లేవండి. బట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాంపూ వాటర్ మనం లీటర్కి 3 to 4 ml మనం వేసుకొని, అలాగే దాంట్లోకి ఒక నీమ్ ఆయిల్ బేసిక్తో మనం స్ప్రే చేసుకుంటే ఎప్పుడైనా సరే ఆ తెల్లటి పదార్థం అనేది ఉంటుందండి దాని మీద. ఆ తెల్లటి పదార్థం క్లీన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏదైనా ఒక ఇన్సెక్టిసైడ్, ఎగ్జాంపుల్ కానీ అనుకుంటే డాండ్రోస్ అనేది మార్కెట్లో దొరుకుతుంది, సుమటోమో వాళ్ళది డాండ్రోస్ కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఓకే సార్, ఇవన్నీ చెప్పారు రైటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామిడిలో మన కాయలు ఇప్పుడు కటింగ్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత మనకు కాయ కటింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఓకే పండుగ ఫ్రూట్ ఫ్లై అంటారండి. ఈ పండుగ అనేది ముఖ్యంగా ఈ పండుగను మనం పూర్తిగా గమనించినట్లయితే కాయ పక్వానికి వచ్చినప్పుడు అది వచ్చి ఇట్లా ఫ్రూట్ మీద వాలిపోతుందండి. ఆ ఫ్రూట్లోకి తన ఎగ్స్ అనేవి పోయేసి లోపల పిల్ల పురుగులాగా తయారేసి కాయ కుళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కావున మనం ఒక పండుగను మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఒక సింపుల్ మెథడ్ చెప్తారండి. ఒక బకెట్, ఒక బౌల్ లాంటిది తీసుకొని దాంట్లోకి చక్కెర వంటిది 1 లీటర్ నీళ్ళు తీసుకొని దాంట్లోకి చక్కెర పాకం, బెల్లం పాకం వాటర్ తీసుకొని దాంట్లోకి మలాథియాన్ అనే ఒక మందు దొరుకుతుందండి. ఆ మలాథియాన్ దాంట్లోకి వేయడం వల్ల ఆ ఆకర్షితులై ఆడపురుగులన్నీ చనిపోతాయి. దీనివల్ల మనకు ఫ్రూట్ ఫ్లై మగ పురుగులకు పాలినేషన్ జరగక, ప్రత్యుత్పత్తి జరగక మనకు తగ్గే ఛాన్స్ లేదు. మనం కెమికల్గా మనం పోవాలనుకుంటే ముఖ్యంగా మనకు ట్రాప్స్ దొరుకుతాయండి, ట్రాప్స్తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత ఈ మామిడిలో ఇంకోటి డేగలు అంటారండి, నైట్ పూట మాత్రమే వస్తాయి. ఈ డేగలు మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయంత్రం పూట్ల లైట్లను బల్బులు తీసుకొని వచ్చినట్లయితే ఒక బల్బు దగ్గర మనము కింద ఒక క్లోరోపైరిఫాస్ లీటర్ కలిపి లిక్విడ్ పెట్టి ఆ బల్బు లైట్ దగ్గరకు పెడితే ఆ లైట్ దగ్గర కూడా వచ్చేదానికి ఛాన్స్. లేకుంటే పెండాలు ప్లస్ నాటి కోడిగుడ్లు అవి తీసుకొని తోట చుట్టూ 2 ట్యాంకులు తోట మధ్యలో ఇలా వాసన వచ్చినట్లయితే సాయంత్రం పూట వచ్చే డేగల సమస్య కూడా తగ్గుతుంది. అలాగే వీటిలో ఇంకోటి చెప్పానండి, ఫస్ట్లో చెప్పాను బ్లాక్ థ్రిప్స్ అనేది. ఈ బ్లాక్ థ్రిప్స్ అనేది మనకు ముఖ్యంగా గమనించినట్లయితే బ్లూ జిగురు అట్టలు దొరుకుతాయండి మార్కెట్లో, బ్యారిక్స్ కంపెనీ వాళ్ళు. బ్లూ జిగురు అట్టలు మనము చెట్టు దగ్గర పెట్టుకున్నట్లయితే దానికి ఆకర్షితులై మనకు ఆ థ్రిప్స్ అతుక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది. దాన్ని బట్టి దాని ఉధృతి ఎంత ఉన్నదో గమనించవచ్చు. కావున ప్రతి ఒక్క రైతుకు, మామిడి రైతుకి ఎటువంటి సందేహాలున్నా మీరు నన్ను కామెంట్లు అడగండి, కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. అలాగే మామిడి పంటలే కాదు, వివిధ రకాల అన్ని రకాల పంటల్లో ఎటువంటి సమస్యలున్నా మీరు నన్ను కామెంట్లు అడగండి, కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.